ఇది ఫ్లవర్ షో వీడియోలో లాస్ట్ పార్ట్ అండి. అక్కడ తినేవి అమ్మడంతో పాటు హార్టికల్చర్ వాళ్ళు, కొంతమంది నర్సరీస్ వాళ్ళు స్టాల్స్ గూడా ఏర్పాటు జేశారు. వాటిల్లో ఈ సీడ్స్ ప్యాకెట్స్ అండ్ ఈ ఊరగాయలు, పొళ్ళు అన్నీ హోమ్ మేడ్ అనే జెప్పారు. ఇక్కడ హనీ విత్ డ్రై ఫ్రూట్స్ గూడా ఉంది. వీళ్ళు ఇట్లా డిస్‌ప్లేలో హనీ దీన్ని గూడా పెట్టారు. కనిష్క ఎప్పుడు చూడలేదు గదా! అందుకే ఇంట్రెస్ట్‌గా చూస్తుంది. తర్వాత కొద్దిగా లోపలికి రాంగానే ఒక పల్లెటూరులో గుడిసెల సెటప్ అయితే చేసి పెట్టారు. నాకివి చూడంగానే నా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి. మా అమ్మమ్మ వాళ్ళకి మిద్దె ఇల్లు ఉండేది గానీ, మా నాన్నమ్మ వాళ్ళకి ఇలాగే పూరి గుడిస వెనకాల చుట్టిల్లు ఉండేది. ఇంకా నాకైతే అవన్నీ గుర్తొచ్చింది. ఇప్పటి కాలం పిల్లలు ఇవన్నీ ఇట్లా ఆర్టిఫిషియల్ సెటప్‌లో చూడాల్సొస్తుంది. సరేలెండి. కాలం మారుతున్న కొద్దీ అన్నీ మారుతుంటాయి గదా! అందుకే ఇంకా మనం ఏం చేయలేం దానికి. మనమెలా ముందు కాలం వాటిని ఇట్లా ఎగ్జిబిషన్‌లోనో, ఏదైనా సెటప్‌లోనో చూసి వాటి గురించి తెలుసుకున్నామో, మన నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలు గూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన వాటిని ఇలా జూసి తెలుసుకుంటున్నారు. ఇది గూడా ఒక మంచి విషయమనే జెప్పాలి. కాకపోతే మనం కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఆ విషయంలో అయితే కనిష్క బాగా అర్థం జేసుకుంటుంది. ఎందుకంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా సంక్రాంతికి దానికి తీసుకెళ్తుంటాను గదా! ఇంకా అక్కడైతే కొంచెం వ్యవసాయం అండ్ జంతువులు అంటే ఐ మీన్ ఫార్మింగ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. సో, తనకివన్నీ బాగా అలవాటే. ఇక్కడైతే నేను డాన్స్ చేస్తానని డాన్స్ చేస్తుంది. మళ్ళీ మనుషుల్ని చూస్తే కొంచెం సిగ్గుపడి ఆగిపోతుంది. ఇంక వాళ్ళ నాన్నయితే "నీ పాటికి నువ్వు చెయ్యి. వాళ్ళొస్తే నీకేంటి" అంటున్నారు. ఇంక చేస్తాను చూడండి. నాకేమో తనకి డాన్సో, కరాటేనో ఏదో ఒకటి నేర్పించాలని చూసారు కదా మీరు కూడా వీడియోస్‌లో. కరాటేలో అయితే జాయిన్ చేశాను గానీ 2 డేస్ కూడా వెళ్ళలేదు. అందుకే ఇంకిప్పుడు డాన్స్ జాయిన్ చేపియని వాళ్ళ నాన్నని అడుగుతుంటే, లేదు నేను ఇంకో 6 మంత్స్ తర్వాతే ఏదైనా మళ్ళీ మళ్ళీ అన్నిట్లో జాయిన్ చేసి ఆపేయడం ఎందుకు అంటున్నారు. ఇంక అక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడైతే జేడ్ ప్లాంట్స్, ఈ క్యాక్టస్ ప్లాంట్స్ అన్నీ ఒక గార్డెన్ లాగా పెట్టారు గానీ లాక్ చేసుంది. స్టాల్స్ అయితే అన్నీ బెట్టున్నారు. అన్నీ కొంచెం హోమ్ మేడ్ ఫుడ్స్ అనే జెప్తున్నారు. ప్రైజెస్ అయితే అమాంతం ఉన్నాయి. ఇంక మేము జూసుకుంటూ వెళ్తున్నాము. కొనే ఆలోచన ఏం లేదు గాబట్టి జస్ట్ చూసుకుంటూ ఎళ్ళిపోతున్నాము. ఇంకా కొన్ని దగ్గర రాగి వడియాలు, మిల్లెట్స్ వడియాలు అని జెప్పి శాంపుల్‌కి కొన్ని ఇస్తున్నాము. అవి టేస్ట్ చేస్తే రాగి వడియాలు కొంచెం బానే అనిపించాయి. తీసుకున్నాము. కొంతమంది ప్లాంట్స్ కూడా కొనుక్కొని ఎళ్తున్నారు ఇక్కడి నుంచి. ప్రైస్ అడుగుదామని ఎళ్తే అసలు చాలా ఎక్కువ జెప్తున్నారు. మన ఇంటి దగ్గర ఉన్న నర్సరీలోనే ఇంకా కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుందని జెప్పారు మా వారు. సరే ఇక్కడి నుంచి మళ్ళీ మోసుకెళ్ళడం ఎందుకు మెట్రోలో అంతా, ఇంటి దగ్గరే తీసుకోవచ్చు గదా! అని మేమైతే ఏం తీసుకోలేదు ప్లాంట్స్ అవి ఇవి. ఇక్కడ రోజ్ గార్డెన్ అని బెట్టారు. అది జూమ్ జేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడంత క్రౌడ్‌గా ఏం లేదు. మేము మొత్తం చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ ఈ లేక్ పాయింట్ అయితే మిగిలింది. మళ్ళీ రౌండేసుకొని నడచలేక ఇక్కడైతే గోడెక్కేస్తున్నారు ఈళ్ళు. ఇందులో అక్కడక్కడ ఫౌంటైన్స్ అండ్ ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ పెట్టి భలేగా సెట్ చేశారు. చూడ్డానికి కూడా చాలా బావుంది. మేమింకా ఇంటికి రిటర్న్ అయిపోదామని డిసైడ్ అయ్యాము. సరే క్రౌడ్ ఉంటుంది అన్నారు. క్రౌడే లేదే అనుకుంటూ బయటకొస్తుంటే ఫుల్ క్రౌడ్ అంతా ఇక్కడుంది. టికెట్స్ కొనే దగ్గర బ్లాక్ అయిపోయినారు అందరూ. మీరు చూసారంటే ఇక్కడ ఇది టికెట్ కౌంటర్స్. ఇంకా కొద్దిగా అలా పార్క్ ఎంట్రన్స్ నుంచి బయటకొస్తుంటే ఇది మెట్రో స్టేషన్ నుంచి పార్క్‌కొచ్చే సైడ్ పాత్‌వే. ఇది మొత్తం క్రౌడ్‌తో నిండిపోయింది. ఫుల్లుగొస్తున్నారు. మేము ఒక 12:00కి అలా రిటర్న్ అయ్యాము. మేబీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని అందరూ ఇప్పుడు స్టార్ట్ అయ్యారేమో! ఫుల్ రష్ అయితే ఉంది. అసలు ఇంత క్రౌడ్‌ని చూడంగానే నా గుండెయితే గుబేలమనిపించింది. ఎట్లనో మనం పొద్దున్నే వచ్చి మంచి పని చేశాం. లేకపోతే ఇంత క్రౌడ్‌లో అసలు పాసిబుల్ అయ్యేదే గాదు. కంపల్సరీ మేము రిటర్న్ అయితే అయిపోయేవాళ్ళం అనిపించింది. స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర గూడా ఫుల్ క్రౌడ్ ఉంది. ఒక సైడ్ నుంచి అయితే లోపలికి ఎంటర్ చేస్తున్నారు రిటర్న్ అయ్యే వాళ్ళని. ఇక్కడ ఇంకా ఎగ్జిట్ గేట్స్ దగ్గర గూడా కార్డ్ పెట్టి బయట రావడానికి క్రౌడ్ ఫుల్‌గా నిలిచిపోతుందనేసి సైడ్‌లో గేట్ తీసి అందరిని బయటకు పంపించేస్తున్నారు. మేమిక్కడ టికెట్స్ అంతా గూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసేసుకుంటున్నాము యాప్‌లో. ఇంకిక్కడి నుంచి రిటర్న్ అయిపోవాలి. ఈ క్రౌడ్‌ని చూసిన హడావిడిలో మేమైతే చిన్న మిస్టేక్ చేశాము. లాల్‌బాగ్ నుంచి మెజెస్టిక్ సైడ్‌కి మెట్రో ఎక్కకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎక్కాము. ఇంకా వెళ్తున్న కొద్దీ వేరే వేరే స్టాపింగ్స్ వస్తుంటే మా హస్బెండ్‌కి డౌటొచ్చి వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు మీరు అటు సైడ్‌కెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కాలని చెప్పారు. సో, అందువల్లే మాకింకొక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ లేట్ అయింది. ఇంకింటికొచ్చేసరికి ఆల్‌మోస్ట్ 2, 2:10 అయిపోయింది. అందుకే ఇక్కడ బయట తీసుకుంటున్నాము.
ఇంకా అక్కడే తినేంత ఓపిక గూడా లేదు. పార్సెల్ తీసుకెళ్తున్నాము. ఇది కొత్తగా పెట్టారు మా ఇంటి దగ్గర. థాంక్స్ ఫర్ వాచింగ్.